హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్వి అండ్ నిష్వి బ్లాగ్స్. ఈ వీడియోలో అయితే నేను నా డైలీ రొటీన్ అండ్ ఏ స్లో పీస్ఫుల్ మార్నింగ్ విత్ మై కిడ్స్ అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏంటి ఇంత సమ్మర్లో స్వెటర్ వేసుకుంది పాప అని చూస్తున్నారా? మాకైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే చుట్టూ చాలా చల్లదనం ఉంటుంది, ఫుల్ చల్ల గాలి వస్తూ ఉంటుంది. అందుకని చెప్పి తను స్వెటర్ వేసుకుంది. బాగా కోల్డ్ ఉండే అప్పటికే, అందుకని చెప్పి స్వెటర్ అయితే వేసాను. చిన్న పాపను వేసుకోమంటే తను ఉంచుకోవట్లేదు, అస్సలు తీసేస్తుంది. ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంటే తను చూడండి ఎలా చూస్తుందో. ఏంటి పొద్దున్న లేవగానే ఫోన్ పట్టుకొని కూర్చుంది అనుకుంటుందో ఏమో మా పాప. ఒక్కో రోజు ఏంటంటే ఒక్కో మార్నింగ్స్ నేను ఫాస్ట్గా లేచేసి అన్ని పనులు చేసుకొని పాపని మామయ్యకి ఆర్ ఎవరికైనా ఇచ్చేసి తొందరగా పనులన్నీ చేస్తూ ఉంటాను అన్నట్టు. అది ప్రొడక్టివ్గా ఉండాలి అనుకున్న రోజైతే అలా చేస్తా. కానీ ఈ రోజు ఏంటో కొంచెం బద్ధకంగా ఉంది, కొంచెం స్లోగా స్టార్ట్ అయింది. లేవడం మాత్రం 5కే లేపేశారు నా పిల్లలు ఇద్దరు. కాకపోతే ఏంటంటే నేనే కొంచెం నిదానంగా ఉన్నాను. ఇక్కడ మా పాప చూడండి వాళ్ళ తాతయ్యతోనే మొత్తం తిరిగేసి వస్తుంది. అక్కడ అటు సైడ్ ఒక 4 ఇల్లులు ఉంటాయి, వాళ్ళ కూడా మొత్తం పిల్లలే ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తుంది. అండ్ నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. తను అండ్ మా చిన్నారి ఊకే నానమ్మతో తాతయ్యతో తిరుగుతూ ఉంటే నేను కూడా నా పనులు కొంచెం ఈజీగా చేసుకోగలుగుతా. అదైతే కొంచెం హెల్ప్ అని చెప్పొచ్చు నాకు. ఇక్కడ చూడండి తను మెట్లు ఎలా ఎక్కుతుందో, అస్సలు ఒక దగ్గర ఉండదు. లేసిందంటే డోర్ తీసుంటే చాలు టక్క పోయి మెట్లు ఎక్కి కూర్చుంటది. అదొక్కటే తనకొచ్చు. ఎక్కడ పడిపోతుందో అని చెప్పి మాకు భయం అవుతా ఉంటుంది. డోర్ తీసిందంటే మేము ఫాస్ట్ దాని వెనకాల వెళ్ళాల్సిందే కంపల్సరీగా. ఇంకెక్కడ దాకా పోతావు? దా అమ్మదా అమ్మదా. సో మార్నింగ్ 5కి లేచారు ఇద్దరు. అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే టైం 7 అవుతుంది. అలా సన్లైట్ కోసం అని పైకి తీసుకొచ్చా. ఇక్కడ కింద అయితే మా అత్తమ్మ ఊడ్చేస్తుంది వాకిలి, అండ్ నేను పిల్లల్ని తీసుకొని వచ్చా కిందికి. అండ్ మా పెద్ద పాప చూడండి గల్లర్ స్టార్ట్ చేసింది. పొద్దున్నే లేస్తుంది, ఏదో పనికి వెళ్ళిన. తను వాళ్ళ నానమ్మ దగ్గరే పడుకుంటుంది అండ్ నానమ్మతో పాటే లేస్తుంది. లేచి కిందికి వచ్చి అండ్ అటు ఆయిల్ ఇల్లు తిరుక్కుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటుంది నానమ్మ పని చేస్తుంటే. లేదంటే మాకు ఇంటి చుట్టూ బర్రెలు ఉంటాయి, పాల కోసం మేము బర్రెల దగ్గరికి వెళ్ళాలి. నానమ్మతో పాటు అక్కడికి వెళ్ళి పాలు తీసుకొచ్చిన మమ్మీ చాయ్ పెట్టు, మమ్మీ పాలు పెట్టు అని ఇంకా నాకే తిరిగి ఆర్డర్స్ వేస్తూ ఉంటుంది. ఇంకేం చేస్తాం, ఈ కాలం నడుస్తుంది వాళ్ళది, వాళ్ళు చెప్పింది మనం వినాలి. అట్లా తయారయ్యారు పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు మొత్తం అందరూ. పొద్దున్న లేచి అలా ఇంటి చుట్టూ ఒక రౌండ్ వేసుకుందే మనసులో పట్టదు, అదేంటో తెలియదు. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం, కిందికి వెళ్ళి పైకి వెళ్ళి మళ్ళీ వచ్చేసి పిల్లలకు బ్రష్ చేపించి ఇంకా వాళ్ళకి టిఫిన్ గిట్లా పెడదామని చూస్తున్నా. ఫ్రిడ్జ్లో అయితే ఇడ్లీ పిండి ఉండే, ఇడ్లీ పెట్టి చట్నీ చేయాలి. పిల్లలు అయితే అదే తింటారు కొంచెం ఈజీగా. అండ్ మా చిన్న పాప కూడా ఎక్కువ ఇడ్లీ తింటుంది, వేరే ఏవి ఇంకా పళ్ళు రాలేదన్నట్టు. వేరే పూరి వేరే ఏ టిఫిన్ అయినా కూడా తను తినలేదు. ఇడ్లీ అండ్ దోశ అండ్ ఉగ్గు, హోమ్మేడ్ ఉగ్గు కూడా చేస్తా, ఆ హోమ్మేడ్ ఉగ్గు కూడా తింటుంది. మా అత్తమ్మ కింద ఊడ్చి వచ్చేలోపు నేనైతే పైన బోల్ దోమి ఇల్లు ఊడ్చి టిఫిన్కి ఏదైనా ప్రిపేర్ చేసి పెట్టేసి అండ్ ఒక్కొక్కసారి టీ నేను పెడతా, లేకపోతే తను పెడతా ఉంటుంది. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది పిల్లల విషయంలోనైనా, నాకు పనుల విషయంలోనైనా కూడా. టిఫిన్లు టీలు అయిపోయాక ఇంకా స్నానాలు చేపించేసి మా పెద్ద పాపనైతే స్కూల్కి పంపించాలి. తన ఇంట్లో ఉంటే టార్చర్ అన్నట్టు, స్కూల్లో ఉంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే చిన్నదాన్ని కొట్టడమో లేకపోతే ఇంకేదైనా చేయడమో చేస్తూ ఉంటుంది, అస్సలు ఒక కాడ ఆగదు. సో తను స్కూల్కి వెళ్తేనే పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా సమ్మర్ కదా, ఇంకా అందరు మామ్స్ అందరు రిలేట్ అవ్వచ్చు ఎలా ఉంటుందో మీ పరిస్థితి. అందరి ఇళ్లలో ఈ 7 to 8, 9 టైం అనేది హడావిడిగా గడుస్తుంటుంది. కొంచెం మాకైతే అంత హడావిడైతే ఏముండదు. మా ఇంట్లో రిటైర్డ్ అందరూ, సో కొంచెం స్లోగానే ఉంటుంది. నేను కూడా పిల్లలతో కొంచెం స్లోగా. ఇంకా మా అన్వి మొత్తం స్కూల్కి అయితే వెళ్ళట్లేదు, తను మొత్తం స్కూల్కి వెళ్తే నేను కూడా బిజీ అయిపోతా కావచ్చు. బట్ మార్నింగ్స్ అయితే కొంచెం స్లోగా స్టార్ట్ అవుతాయి. అండ్ మా ఇంటి చుట్టూ వెదర్ కూడా అలానే ఉంటుంది. అసలు ఏ పని చేద్దామన్నా కూడా ఆ వెదర్ చూసుకుంటూ ఉండిపోవాలనిపిస్తుంది. తర్వాత చేద్దాంలే అన్నట్టే ఉంటుంది. అంత పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం. ఇంతకీ మీరు టీ ఎన్నిసార్లు తాగుతారు? నాకైతే పొద్దున్న లేవగానే టీ లేనిదే డే గడవదు. మార్నింగ్ లేచిందంటే టీ ఉండాలి అండ్ ఈవినింగ్ టీ ఉండాలి అండ్ మధ్యలో ఒక్కసారి ఉన్నా పర్లేదు, కాకపోతే కొంచెం తాగుతుంటా. టీ విత్ బిస్కెట్స్ ఎప్పుడైనా కూడా ప్రతిరోజు అంతే ఉంటాయి. చాయ్ లేకపోతే గడవదు రోజు, అలాగే చాయ్లో బిస్కెట్స్ లేకపోయినా రోజు గడవదు. లేకపోతే అప్పటికప్పుడు వెళ్ళి మరీ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటా.
అంత చాయ్ లవర్ నేను. ఇక్కడ వీడియో కోసం టీ తాగుతున్నాను, కాకపోతే తర్వాత బిస్కెట్స్ కూడా తిన్నాను అందులో వేసుకొని. టైం అయితే 8 అయింది. పొద్దున్న లేవగానే మా ఇంట్లో ఏది ఆన్ అయినా ఆన్ కాకపోయినా టీవీ అయితే ఆన్ కావాల్సిందే. 24/7 ఆ టీవీ అయితే రన్ అయితేనే ఉంటుంది. దాన్ని ఎవరు చూసినా చూడకపోయినా టీవీ అయితే రన్ అయితేనే ఉంటుంది. ఇక్కడ నేను ఇడ్లీ తినిపిస్తున్నా పాపకి, కొంచెం మెత్తగానే వాటర్తో తడిపి తినిపిస్తున్నా. ఇంకా పళ్ళు రాలేదు అండ్ తను మింగలేకపోతుంది కూడా, కొంచెం చట్నీ అలా అంటించి తినిపిస్తున్నా. ఈమె పొద్దున్న లేచింది కదా, ఈమెకి ఏంటంటే తినగానే నిద్ర వస్తుంది. 5 గంటలకు లేచింది, ఇప్పుడు తింటుంది ఇంకా వెంటనే పడుకుంటుంది, ఇంకా వేరే పని ఏమి ఉండదు. మనల్ని పడుకోనివ్వరు, ప్లస్ వాళ్ళు ఏంటంటే 8, 9 అట్లా వాళ్ళు ఆ టైంకి పడుకుంటారు. ఇప్పుడు తినమంటే కూడా అదే ఏడుస్తుంది, తినకుండా నిద్రపోతుంది అంట. పడుకొని మరి ఊ అని అంటుంది, పడుకుంటా నేను నాకు పెట్టకని చెప్పి. ఇంకా కొంచెం తినిపించేసి పడుకోబెడుతున్నా. మీ ఇంట్లో కూడా ఇంతేనా? వాళ్ళకి చేయడం, తినిపించడం, స్నానాలు చేయించడం, స్కూల్కి పంపించడం ఇదే రొటీన్ ఉంటుంది కదా లేడీస్కి అందరికీ. చూడండి ఎలా చూస్తుందో కోపంగా, నేను ఇడ్లీ పెట్టానని చెప్పి. నాకు ఏంటంటే నానమ్మ తినిపిస్తే మంచిగా తింటుంది, అదేంటో మరి నేను పెడితే అస్సలు తినదు సరిగ్గా. అదే నానమ్మ పెడితే ఇంకా కడుపు నిండా తింటుంది. ఇంకా పడుకుంది ఇక మొత్తానికైతే. సరే పడుకో అని చెప్పి పడుకోబెట్టినా. నేనైతే ఇల్లు ఉడుస్తున్నా. ఇల్లు ఉడిచేసి ఇంకా మా అన్వికి స్నానం చేపించి స్కూల్కి పంపించాలి. అది పెద్ద టాస్క్ ఉంది. ఇంక ఇప్పుడు నాకు ఒక అలవాటు ఉంది ఏంటంటే, ఇల్లు ఉడుస్తుంటే ఇద్దరు ఫోన్ అయినా మాట్లాడతా లేదా సాంగ్స్ అయినా వింటూ ఉంటా. ఇంకా నేను స్నానం చేసి వచ్చేసరికి లేచి కూర్చుంది మా పాప. ఇంకా తనకి వాళ్ళ నానమ్మ చేపిస్తుంది స్నానం డైలీ, నేను చేపించాను. ఇక్కడ జస్ట్ సన్ స్క్రీన్ రాసుకుంటున్నా స్కిన్ కేర్ కోసం అని చెప్పి. పెద్ద ప్రోడక్ట్స్ అయితే ఏం యూజ్ చేయను, జస్ట్ సన్ స్క్రీన్, అది కూడా గుర్తున్న రోజు పెట్టుకుంటా, లేదంటే లేనే లేదు. స్టిక్కర్ పెట్టుకొని ఇంకా రోజంతా అలానే తిరుగుతూ ఉంటాం. ఇంకా ఇప్పుడు ఈ పాపను వాళ్ళ నానమ్మకి ఇచ్చేసి నేనైతే పూజ చేయాలి. రోజు పూజ చేస్తాం మా ఇంట్లో కంపల్సరీగా, ప్రతిరోజు దీపం పెడతాం. ట్యూస్డే, సాటర్డే అయితే మా మామయ్య పూజ చేస్తాడు, మా అత్తమ్మ మండే, ఫ్రైడే తను చేస్తుంది, ఇంకా మిగిలిన రోజులు నేను చేస్తూ ఉంటా. ఎవరికి వీలైతే వాళ్ళైతే ఫస్ట్ దీపం పెట్టిస్తారు, ఎవరు స్నానం చేసి ఉంటే వాళ్ళు పెట్టిస్తూనే ఉంటారు. నేను పూజ చేస్తున్న సమయంలో మా అన్వి అయితే స్నానం చేసుకొని వచ్చింది. మమ్మీ డ్రెస్ అయ్యి అని చెప్పి అంటుంది. ఆగు కొంచెం సేపు, ఇంకా అయిపోలేదు నా పూజ, అయిపోయినాక వేస్తా అని చెప్పి అంటున్నా నేను. తను డైలీ వస్తుంది పూజ రూమ్లోకి. మనం ఏంటంటే పిల్లలకి కూడా నేర్పించాలి, మనం చేయడమే కాకుండా వాళ్ళకి ఇది ఇలా అని చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంటాయి కదా. నేనైతే కంపల్సరీగా మా పాపకి శ్లోకాలు చెప్తాను రాగానే, అండ్ ఓం నమ శివాయ ఇట్లాంటి నేమ్స్ అవన్నీ కూడా చెప్తూ ఉంటాను. మనల్ని చూసే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా, అందుకని చెప్పి నేర్పిస్తే బెటర్ ఇప్పటి నుంచి. మా పాప అయితే ఇంకా 3 years కంప్లీట్ అవ్వలేదు, కాకపోతే ఏదో కొంచెం చిన్నగా శ్లోకాలు అయితే చెప్తుంది. నేనైతే హ్యాపీ. ఇంకా పూజ అయిపోయి బయటికి రాగానే చూడండి బెడ్రూమ్ని ఎలా చేశారో ఇద్దరు. అండ్ చిన్న పాపకి స్నానం అయిపోయింది, ఇంకా తనకు కూడా రెడీ చేసేసి ఇచ్చేసి మన స్కూల్కి తీసుకెళ్ళాలి అన్వేని. వీళ్ళకి డ్రెస్సులు వేయడానికి వచ్చే తంటాలు అంతా ఇంత కాదండి. ఇందాక చెప్పా కదా, తనైతే ఇంకా 3 years కంప్లీట్ అవ్వలేదు టోటల్గా. సో ఏంటంటే స్కూళ్ళల్లో తీసుకోవట్లేదు, 3 years కంప్లీట్ అవ్వంది ఈ టైంలో అయితే ఎవరు తీసుకోవట్లేదు. కొంచెం ఇంట్లో ఏబీసీలు, ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అవన్నీ చెప్తుంది. కాకపోతే ఏంటంటే ఇంకా పిల్లలతోనే ఎదుగుతుంటే ఆ నాలెడ్జ్ అనేది వేరే ఉంటుంది కదా అని చెప్పి మేము దగ్గరలో ఉన్న అంగన్వాడికి అయితే పంపిస్తున్నా. వెళ్తుంది దానికి కూడా, కాకపోతే నేను ఉండాలంటది, నేనుంటే వెళ్తా అంటది. ఇక్కడ వాళ్ళ డాడీ ఒక చిన్న బ్యాగ్ ఉంటే అందులో ఒక స్లేట్ పెట్టుకొని అయితే వెళ్తుంది. చూడండి ఎంత బుద్ధిగా వెళ్తుందో స్కూల్కి. కానీ అక్కడ మాత్రం అస్సలు స్టే చేయదు, మళ్ళీ వెంటనే నాతో పాటు రా అంటది. ఇంక వచ్చేసాం ఇక్కడికి అంగన్వాడికి. లోపల పిల్లలు విత్ పేరెంట్స్, వాళ్ళు కూడా పేరెంట్స్తోనే వచ్చారు. వీళ్ళు మాత్రం పోయి అక్కడ చేసేదంటే ఏం ఉండదు, జస్ట్ కూర్చొని ఆడుకోవడం. అక్కడ బొమ్మలు ఇస్తారు, వాళ్ళు ఆడుకొని ఆ పిల్లలతో ఈ పిల్లలతో కొట్టుకొని ఇంటికి రావడమే. ఇంటికి వచ్చేసరికి మా చిన్నారి వాళ్ళ నానమ్మతో కూర్చొని గ్రేప్స్ తింటుంది చక్కగా. మా అన్వికి ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇక్కడ, సో తను వెళ్ళదని చెప్పి మారం చేస్తుంది. అదే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఫ్రెండ్స్ ఉన్నారు, కొంచెం స్కూల్కి అలవాటు అయింది అక్కడ. అంటే నార్మల్ ప్రీ ప్రైమరీ స్కూల్ అంటారు కదా, అట్లా కిడ్స్ స్కూల్, దానికైతే అలవాటు అయింది. అక్కడ వెళ్ళింది కానీ ఇక్కడ మాత్రం అంత ఫ్రీగా వెళ్ళట్లేదు. మళ్ళీ నాతో పాటు వస్తుంది. ఇంటికి వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేస్తుంది చూడండి ఇంకా చెల్లెతో కూడా. తీసుకెళ్ళిన వాటర్ బాటిల్లో వాటర్ అయిపోలేదు, తీసుకొచ్చి చెల్లెకి తాగిపిస్తుంది. ఆ పాప కూడా చూడండి ఎంత చక్కగా నోరు జాపుతుందో అక్క తాగిపిస్తుంటే. ఇంకా నా లంచ్ ప్రిపరేషన్స్ అయ్యేసరికి వీళ్ళిద్దరు అయితే ఇలా ఆడుకుంటున్నారు. నేను లంచ్ కోసం అని చెప్పి పప్పు అండ్ చారు అయితే చేశాను. వాళ్ళకి తినిపించాలి, ఇంకా తినిపిస్తే పడుకుంటారు. ఇప్పుడు మళ్ళీ పడుకొని సాయంత్రం అలా లేస్తారు, 3 or 4 అట్లా లేస్తారు. వాళ్ళకైతే లంచ్ పెట్టాను, ఇంకా పడుకున్నారు ఇద్దరు. పడుకొని లేచినాక ఈవినింగ్ అయితే చూడండి ఇంటి ముందు చాలా గాలి వస్తుంది, మంచి వ్యూ అయితే ఉండే ఆ రోజు. ఇంకా మేము మొక్కజొన్నలతో గ్యారెలు చేసుకున్నాము, అవైతే వీడియో షూట్ చేయలేకపోయినా, ఎందుకో తీయలేదు, మర్చిపోయినా యాక్చువల్గా. అండ్ ఫుల్ గాలి వస్తుంది. దీంతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో టిల్. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.